మామా మోషన్ ఆగిపోయిన వాళ్ళు అలా మొక్కుతున్నావేంట్రా? నేనేం మొక్కట్లేదు, ఏడుస్తున్నాను. ఎందుకురా? మనం ఇంత కష్టపడి ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసి సాక్స్ వీడియోలు చేస్తున్నా చాలా మంది ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. అవునా? అవును, ఇది చూడు 64.3% మెంబర్స్ సబ్స్క్రైబ్ చేసుకోకుండానే మన వీడియోలు చూసేస్తున్నారు. మరి నీలో నువ్వు మూలిగితే ఎవరికి తెలుస్తుందిరా? ఆడియన్స్ ని రిక్వెస్ట్ చేస్తే ఏదైనా ఉపయోగం ఉంటది. చూసారు కదా ఫ్రెండ్స్, పాపం ముక్కుగాడు ఎలా మూలుగుతున్నాడో. ఆడ బాధ తగ్గించాలంటే మీరు కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ఇప్పుడే బాధేయండి. అలాగే ఆ పక్కనే ఉన్న గంట సింబల్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. మామా 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 లేరా? అబ్బా ఏంట్రా? నాకు అర్జెంట్ గా క్లారిటీ కావాలరా. టీయా? ఎదురు కొట్టుకెళ్ళి 5 రూపాయలు ఇరా, ఆడెత్తాడు. నేను అడిగిన టీ కాదురా, క్లారిటీ. దేని మీదరా? ఒక బెట్టేసానురా, దాని మీద. నువ్వు బెట్టేసావో కాకి రెట్టేసావో నన్ను ఇద్దరు డిస్టర్బ్ చేయకరా. ఏలే నువ్వు క్లారిటీ ఇచ్చేదాకా నేను వెళ్ళను లేగు లేగు. ఓరి నీ అంకమ్మ, ఏటో చెప్పు. అకార్డింగ్ టు మిస్టర్ వరస్ట్ గౌరా, హైదరాబాద్ ఇంతకు ముందు మన దేశంలో ఉండేది కాదంట. ఆగస్ట్ 15న స్వతంత్రం వచ్చి ఇండియా అంతా జెండా ఎగరేసిన హైదరాబాద్ లో మాత్రం మన జెండా ఎగరలేదంట. నేనేమో కాదు అలా జరగundదు, హైదరాబాద్ ఫస్ట్ నుంచి ఇండియాలోనే పార్ట్ అని పెట్టేసి వచ్చాను. ఆఖరికి గోరాగాడి చేతిలో కూడా ఓడిపోవాలా మావా? అదేంట్రా, అయితే వాడు చెప్పింది నిజమా? అవును మావా, దాని వెనకాల ఓ పెద్ద కథే ఉంది, చెప్తాను విను. నిజాం ఉల్ ముల్క్ అసఫ్ జా అనే ఆయన స్థాపించాడు. ఇది డెక్కన్ పీఠభూమి అంతా విస్తరించి ఉండేది. కేవలం తెలంగాణ అనే కాకుండా మహారాష్ట్రలోని ఒక 5 జిల్లాలు, కర్ణాటకలోని ఇంకో 3 జిల్లాలు కూడా ఈ హైదరాబాద్ లోనే కలిసి ఉండేవి. అప్పట్లోనే హైదరాబాద్ సొంత ఆర్మీ, రైల్వే స్టేషన్, ఎయిర్లైన్ నెట్వర్క్, పోస్టల్ సిస్టమ్, అలానే రేడియో నెట్వర్క్లతో చాలా అభివృద్ధి చెందిన రాష్ట్రంగా ఉండేది. ఇయర్లీ రెవెన్యూ కూడా దాదాపు 9 crores పైనే ఉండేది. ఇక్కడ దాకా బాగానే ఉంది. అయితే ఆ తర్వాత 1798 లో పాలసీ ఆఫ్ సబ్సిడరీ అలయన్స్ కింద అప్పటి రాయల్ స్టేట్ ఆఫ్ హైదరాబాద్ బ్రిటిష్ వారి ప్రొటెక్షన్ లో ఉండడానికి ఒప్పందం చేసుకుంది. అలా చేసుకోవడం వల్ల నిజాం ఆర్మీ అంతా బ్రిటిష్ వాళ్ళ కంట్రోల్ లోకి వెళ్లిపోయింది. ఇలా ఒక స్వతంత్ర సంస్థానంగా బ్రిటిష్ వారి నీడలో నిజాం పాలన సాగుతూ ఉండేది. అయితే 1944లో బ్రిటిష్ వాళ్ళు మన దేశానికి స్వతంత్రాన్ని ఇస్తూ ఇక్కడ ఉన్న దాదాపు 565 సంస్థానాలకి మీరు స్వాతంత్రంగా ఉంటారా లేక భారతదేశంలో కలిసిపోతారా, ఏదైనా మీ ఇష్టమే అని చెప్పి వెళ్ళిపోయారు. అప్పుడు మిగిలిన సంస్థానాలన్నీ ఓకే చెప్పి ఇండియాలో కలిసిపోగా ఒక 3 రాజ్యాలు మాత్రం కలవలేదు. ఏంటి మామా అవి? కాశ్మీర్, జునగాద్, అలాగే హైదరాబాద్. అయితే అప్పటి హోమ్ మినిస్టర్ అయిన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి చాకచక్యంతో జునగాద్ ఇండియాలో కలిసిపోయింది. ఇక నెక్స్ట్ స్టెప్ హైదరాబాదే అని పటేల్ గారు అప్పుడు 7వ నిజామైన ఉస్మాన్ అలీ ఖాన్ అసఫ్ జాతో చర్చలు జరిపారు. ఇండియాకి హైదరాబాద్ ఒక గుండెకాయ లాంటి ప్రాంతం అని, అలానే ఇక్కడ ఉన్న జనాభాలో 85% మంది హిందువులే కాబట్టి మన దేశంలో విలీనం అయిపోండని ఆయన అడిగారు. అయితే అందుకు ససేమీరా అన్న నిజాం అవసరమైతే బ్రిటిష్ పాలన లేకపోయినా ఒక స్వాతంత్ర రాజ్యంగా ఉంటామే కానీ ఇండియాలో మాత్రం కలవని అన్నారు. అంతేకాకుండా 1947 ఆగస్టు 15న హైదరాబాద్ ని స్వతంత్ర దేశంగా నిజాం ప్రకటించారు. అయినా చర్చలు ఆపని ప్రభుత్వం సమస్యని సామరస్యంగా పరిష్కరిద్దామని ఎంతో ప్రయత్నించింది. దాని ప్రతిఫలంగానే 1948 జూన్ లో గవర్నర్ జనరల్ లార్డ్ మౌంట్ బ్యాటన్ హైదరాబాద్ కి దేశ హోదా కలిగిస్తామని చెప్పి, అయితే ఇండియా కింద స్వయం ప్రాతిపత్తి కలిగిన దేశంగా ఉండమన్నారు. అంటే ఏంటి మామా? హైదరాబాద్ కూడా ఒక ఇండిపెండెంట్ దేశంగానే ఉంటుంది, కానీ దాని విదేశీ వ్యవహారాలు అలానే సైనిక పరమైన వ్యవహారాలన్నీ సెంట్రల్ గవర్నమెంట్ చేతిలోనే ఉంటాయి. అయితే ఈ డీల్ కి నిజాం వాళ్ళు ఒప్పుకోలేదు. అవసరమైతే బ్రిటిష్ కామన్వెల్త్ ఆఫ్ నేషన్స్ కింద అయినా ఉంటూ ఆధిపత్య హోదాలో చలమవుతాం కానీ మీ కింద అయితే ఉండవని అన్నారు. ఇలా చాలా చర్చలు మాటల తర్వాత పాకిస్తాన్ హైదరాబాద్ కి సాయం చేస్తుందనే విషయం తెలిసి పటేల్ గారు భారతదేశం మధ్యలో ఉన్న ఈ పుండుని ఆపరేషన్ చేసి తీసేయాలని డిసైడ్ అయ్యి ఇక హైదరాబాద్ కి మాటలతో కాదు చేతలతోనే సమాధానం చెప్పాలని పోలీస్ చర్య చేద్దామని అప్పటి ప్రధాని అయిన జవహర్లాల్ నెహ్రూతో అన్నారు. పోలీస్ చర్య అంటే ఏంటి మామా? ఒక యుద్ధం లాంటిదేరా. మామూలుగా అయితే ఎప్పుడూ చేసేది సైనిక చర్య, కానీ ఒక ఇండిపెండెంట్ దేశం ఇంకో ఇండిపెండెంట్ దేశం మీద సైనిక చర్యలు చేయకూడదని అప్పట్లో ఐక్యరాజ్య సమితి ఒక ప్రైమరీ రూల్ పెట్టింది. అందుకే పటేల్ గారు దీన్ని పోలీస్ చర్యగా చెప్పారు. ఈ విధంగా 1948 సెప్టెంబర్ 13న ఆపరేషన్ పోలో స్టార్ట్ అయింది. పోలోనా? ఇలా పెప్పర్మెంట్ పేరు ఎందుకు పెట్టారు మామా? అది పెప్పర్మెంట్ పేరు కాదురా. అప్పట్లో హైదరాబాద్ లో 17 పోలో గ్రౌండ్స్ ఉండేయంట. అందుకే ఈ ఆపరేషన్ కి పోలో అనే పేరు పెట్టారు అంటుంటారు. అలానే ఈ ఆపరేషన్ ని క్యాటర్ పిల్లర్ అని కూడా అంటారు. మేజర్ జనరల్ అయిన జేఎన్ చౌదరి ఈ ఆపరేషన్ కి నాయకత్వం వహించారు. ఇలా యుద్ధం వస్తుందని కొన్ని రోజుల ముందే గ్రహించిన నిజాం ఉస్మాన్ తన ఎక్స్టర్నల్ అఫైర్ మినిస్టర్ అయిన మెహదీ నవాజ్ ద్వారా 1948 సెప్టెంబర్ 10న ఐక్యరాజ్య సమితిలో భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఫిర్యాదు చేయించారు. అప్పుడు వాళ్ళు హైదరాబాద్ కి హెల్ప్ చేయడానికి సర్ వాల్టర్ మౌంట్ అని పెట్టారు. అయితే అంతకు ముందే ఉస్మాన్
కలుద్దామని కేఎం మున్సీ చేత చెప్పిస్తూ లాస్ట్ వార్నింగ్ ఇచ్చిన నిజాం నుంచి స్పందన రాలేదు. ఇక యుద్ధం తప్పనిసరి అవుతుందని 36,000 మంది సైనికులతో యూనియన్ ఇండియా హైదరాబాద్ మీదకి వారికి సిద్ధమైంది. ఇక ఈ దాడులకి మిగిలిన దేశం ఎలా స్పందిస్తుందో తెలియక ఎందుకైనా మంచిదని ముందు జాగ్రత్తగా దేశం అంతా ఎమర్జెన్సీ పెట్టేశారు. సెప్టెంబర్ 13 తెల్లవారుజామున 3 నుంచే యుద్ధం మొదలైంది. సిటీకి 300 కిలోమీటర్ల దూరంలోని షోలాపూర్ నుంచి బయలుదేరిన భారత సైన్యం నల్దుర్గ్ కోటని స్వాధీనం చేసుకుని తుల్జాపూర్ మీదుగా హైదరాబాద్ లోకి వచ్చింది. మరోవైపు మేజర్ జనరల్ డిఎస్ బ్రార్ ముంబై నుంచి, ఆపరేషన్ కమాండర్ మేజర్ జనరల్ ఏఏ రుద్ర మద్రాస్ వైపు నుంచి, బ్రిగేడియర్ శివదత్త బీరార్ నుంచి సైన్యంతో హైదరాబాద్ వైపు బయలుదేరారు. ఇక యుద్ధ విమానాలతో దాడి చేయడానికి పూణే ఎయిర్ బేస్ ని వాడుకున్నారు. అలా మొదటి రోజు నల్దుర్గ్ కోటని, రెండో రోజు ఔరంగాబాద్ ని, మూడో రోజు లతూర్ ని స్వాధీనం చేసుకున్నారు. ఇక సెప్టెంబర్ 16న దౌలతాబాద్, జల్నా, ఔరంగాబాద్, ఉస్మానాబాద్, నిర్మల్, సూర్యాపేట్, వరంగల్, ఖమ్మం ని సైన్యం తన స్వాధీనంలోకి తీసుకుంది. 4వ రోజు జహీరాబాద్ ను కూడా చేజిక్కించుకుని భారత సైన్యం శాసించే స్థాయికి చేరుకుంది. ఇక ఏమీ చేయలేక నిస్సహాయులైన నిజాం సైన్యం కనిపించిన రోడ్లని, వంతెలను మందుపాతలతో పేల్చేశారు. ఇక సూర్యాపేట దగ్గరలో ఉన్న దూరాజ్ అల్లీ క్యాంప్ చాలా పెద్ద నిజాం మిలిటరీ. రజకార్లు ఇక్కడ చాలా సేపు సైన్యాన్ని ఎదుర్కొన్నారు. అయితే విమానాలతో భారత సైన్యం బాంబుల వర్షం కురిపించడంతో వాళ్ళు కూడా తుడిచిపెట్టుకుపోయారు. ఆర్మీ పటాన్ చెరువు వరకు వచ్చేసరికి నిజాం సైన్యం వాళ్ళని ఆపడానికి తేకుమట్టల దగ్గర మూసీ వంతెనను పేల్చేశారు. అయినా ప్లాన్ వర్కౌట్ కాలేదు. ఇంక ఇండియన్ ఆర్మీకి ఎదురు తిరగలేక నిజాం సైనికులందరూ కూడా చేతులెత్తేశారు. వీరితో పాటు రజకార్లు కూడా యుద్ధం గెలవడం తమ వల్ల కాదని తెలుసుకున్నారు. వీళ్ళ గురించి చెప్పాలంటే స్పెషల్ గా ఒక వీడియో చేసుకోవచ్చు. కానీ ప్రస్తుతానికి సింపుల్ గా చెప్పాలంటే వీళ్ళు నిజాం యొక్క సైన్యం. సో ఫైనల్ గా యుద్ధం ఓడిపోయేసరికి ఇంకా చేసేదేం లేక 1948 సెప్టెంబర్ 15న నిజాం రాజు లొంగిపోయారు. సుమారు 5 గంటల ప్రాంతానికి హైదరాబాద్ లోకి సైనికులు పూర్తి స్థాయిలో వచ్చేశారు. సికింద్రాబాద్ నుంచి హైదరాబాద్ వరకు ఇండియన్ సైన్యం కవాతు చేసింది. ఇక సాయంత్రం 7 గంటల సమయంలో నిజాం ఉస్మాన్ అలీ ఖాన్ హైదరాబాద్ రేడియోలో మాట్లాడుతూ, నా ప్రియమైన ప్రజలారా, నా ప్రభుత్వం రాజీనామా చేసింది. అయితే ఈ పని ఇంతకు ముందే చేయాల్సింది. ఆలస్యం అయినందువల్ల విచారిస్తున్నా. యుద్ధం నుంచి నా సైన్యాన్ని విరమించుకుంటున్నా. ఐక్యరాజ్య సమితిలో పెట్టిన కేసు కూడా వెనక్కి తీసుకుంటున్నా అని ప్రకటించారు. ఆ మరుసటి రోజు ఆయన గవర్నర్ జనరల్ రాజగోపాల్చారిని కలిశారు. మీర్ లైక్ అలీ మంత్రివర్గం మొత్తం రాజీనామా చేసింది. రజకార్లకు నేతృత్వం వహించిన కాసిం రజ్వీని అరెస్ట్ చేసి తిరుమలగిరి జైల్లో ఉంచారు. ఇక ఈ యుద్ధం తర్వాత పాలనా బాధ్యతలను జయంత్నాథ్ చౌదరి తీసుకున్నారు. ఇండియా వైపు 32 మంది చనిపోయారు. అలానే 97 మంది గాయపడ్డారు. హైదరాబాద్ వైపు అయితే 490 మంది చనిపోగా 122 మంది గాయపడ్డారు. మొత్తం 1373 మంది రజకారులు మరణించారు. మరోవైపు ఈ లెక్కలపై ఎన్నో ఆరోపణలు వచ్చాయి. దాంతో కేంద్ర ప్రభుత్వం ఈ ఆపరేషన్ పోలో అప్పుడు, అలానే దాని తర్వాత జరిగిన సంఘటనల గురించి తెలుసుకోవడానికి సుందర్లాల్ కమిటీని నియమించింది. ఆ కమిటీ వాళ్ళు అధ్యయనం చేసి తెలుసుకున్న వివరాలు ఆ తర్వాత ఎంతో గోప్యంగా ఉంచేశారు. అది ఇప్పటికీ సస్పెన్సే. ఫైనల్ గా అప్పటిదాకా ఒక స్వతంత్ర రాజ్యంగా ఉన్న హైదరాబాద్ ఇండియాలో కలిసిపోయింది. కేవలం హైదరాబాద్ అనే కాదు, ఇండిపెండెన్స్ తర్వాత ఎన్నో రాజ్యాలు, సంస్థానాలు మొదట బెట్టు చేసిన అప్పటి హోమ్ మినిస్టర్ అయిన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి డేరింగ్ అండ్ డాషింగ్ విధానాలకి అన్ని ఏకమై ఒక్కటయ్యాయి. ఈ కారణం, అలానే ఆయన నాయకత్వ లక్షణాల వల్ల ఇండియా అంతా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిని ఉక్కు మనిషి అని పిలుస్తారు. గుజరాత్ లో స్టాచ్యూ ఆఫ్ యూనిటీగా పిలువబడే 182 మీటర్ల విగ్రహం కూడా ఆయనదే. అది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మీకు గనక నచ్చినట్టయితే ఇప్పుడే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. అలాగే మన ఫన్మోజీ ఫ్యాక్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని కింద ఉన్న గంటను కొట్టడం మాత్రం